ఒకసారి బీర్బల్ రాజసభకు దూరదేశం నుండి ఒక గొప్ప పండితుడు వచ్చాడు. అతని జ్ఞానం గురించి దేశమంతా పేరు ప్రఖ్యాతులు వినిపించేవి. అతడు ఎక్కడికెళ్లినా వాదప్రతివాదాల్లో గెలిచి రాజులు ఇచ్చిన బహుమతులతో గర్వంగా తిరుగుతుండేవాడు. రాజసభలోకి అడుగుపెట్టిన వెంటనే అతడు గర్వంగా చెప్పాడు, నేను ఖాళీ కడుపుతోనే ఉత్తమంగా వాదిస్తాను. ఆకలితో ఉన్నప్పుడు నా బుద్ధి మరింత పదునెక్కుతుంది. నన్నెవరూ ఓడించలేరు. సభలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. కొందరు అతని మాటలు విని మెచ్చుకున్నారు. మరికొందరు అతని గర్వాన్ని చూసి చిరునవ్వు చిందించారు. అప్పుడు రాజు అక్బర్ బీర్బల్ వైపు చూసి, బీర్బల్, ఈ పండితుడి మాటల గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. బీర్బల్ చిరునవ్వుతో లేచి ఎంతో వినయంగా పండితునితో అన్నాడు, మహాపండితులారా, ముందుగా మీరు మా అతిథి. ముందు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. తర్వాత మనం చర్చ ప్రారంభిద్దాం. అది విన్న పండితుడు కొంచెం అసహనంగా అన్నాడు, లేదు, నేను ఖాళీ కడుపుతోనే మంచి వాదన చేయగలను. భోజనం చేస్తే నా మనస్సు మందగిస్తుంది. బీర్బల్ ప్రశాంతంగా నవ్వి ఇలా చెప్పాడు, ఆకలితో బాధపడుతున్న శరీరం ఒక ఖాళీ పాత్ర వంటిది. బాధపడుతున్న పాత్ర నుంచి జ్ఞానం స్వేచ్ఛగా ప్రవహించదు. మంచి ఆలోచనలు పుట్టాలంటే మనసుకి, శరీరానికి శాంతి అవసరం. బీర్బల్ మాటల్లో ఉన్న లోతైన అర్థం పండితుడిని ఆలోచనలో పడేసింది. చివరకు అతడు భోజనం చేయడానికి అంగీకరించాడు. రాజభవనంలోని వంటశాలలో అతనికి రుచికరమైన వంటకాలు వడ్డించారు. వేడి అన్నం, సువాసనగల పులావ్, తీపి పదార్థాలు, తాజా పండ్లు అన్నీ ఎంతో ప్రేమతో పెట్టారు. పండితుడు తృప్తిగా భోజనం చేశాడు. భోజనం తర్వాత అతని ముఖంలో ప్రశాంతత కనిపించింది. అలసట పోయి ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత రాజసభలో వాదప్రతివాదం ప్రారంభమైంది. కాని ఈసారి అది గెలుపోటమి కోసం జరిగిన వాదం కాదు. ఇద్దరూ జ్ఞానం పంచుకునే గొప్ప సంభాషణ చేశారు. బీర్బల్ ప్రశ్నలు అడిగాడు, పండితుడు సమాధానాలు చెప్పాడు. పండితుడు సందేహాలు అడిగాడు, బీర్బల్ తెలివిగా వివరించాడు. సభలో ఉన్నవారంతా మంత్రముగ్ధులయ్యారు. ఆ చర్చలో అహంకారం లేదు, కోపం లేదు, కేవలం జ్ఞానం మాత్రమే ఉంది. చర్చ ముగిసిన తర్వాత పండితుడు వినయంగా లేచి బీర్బల్కి నమస్కరించి ఇలా అన్నాడు, ఈరోజు నేను గొప్ప పాఠం నేర్చుకున్నాను. ఆకలి ఉన్నప్పుడు మనసు అసహనంగా మారుతుంది. తృప్తిగా ఉన్నప్పుడు ఆలోచనలు స్పష్టంగా ప్రవహిస్తాయి. నిజమైన జ్ఞానం ప్రశాంతతలోనే వికసిస్తుంది. అప్పుడు బీర్బల్ మృదువుగా అన్నాడు, శరీరానికి ఆహారం ఎంత అవసరమో మనసుకు ప్రశాంతత అంతే అవసరం. ఆ రోజు నుండి ఆ పండితుడు ఎక్కడికెళ్లినా ఒక విషయాన్ని చెప్పేవాడు, ఆరోగ్యమైన శరీరం, తృప్తిగా ఉన్న మనసు, ఇవే గొప్ప జ్ఞానానికి పునాది. నీతి: ఆరోగ్యమైన శరీరం మరియు ప్రశాంతమైన మనసే పదునైన బుద్ధికి అసలైన ఆధారం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని తెలుగు నీతి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.